ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే గనక కొంచెం మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా డబ్బులు విపరీతంగా ఖర్చవుతాయి ఈ వారం అంతా కూడా. కాబట్టి ఆచితూచి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి. అనవసరమైన దుబారా ఖర్చులు చేయడం కానీ, ఆన్‌లైన్ షాపింగ్‌లు చేయడం కానీ, గొప్పల కోసం పోయి డబ్బులు ఖర్చు పెట్టడం కానీ, ఇవంటివి చేయకండి. ఏదో డబ్బులొచ్చేస్తాయని ముందుగానే ఈఎంఐల ద్వారా లేకపోతే క్రెడిట్ కార్డుల ద్వారా డబ్బులు ఖర్చు పెట్టినట్లయితే తర్వాత రోజుల్లో చాలా ఇబ్బందులు పెడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పెట్టుబడులు పెట్టేటప్పుడు అది ఎందులోనైనా సరే ఆచితూచి వ్యవహరించండి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినా, షేర్‌లో డబ్బులు పెట్టినా, ఇన్వెస్ట్‌మెంట్‌లు చేసినా, ఏం చేసినా, స్థలాలు కొన్నా, పొలాలు కొన్నా, గృహాలు కొన్నా, ఏం కొన్నా కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు, సమస్యలు ఇరుక్కునే అవకాశాలు, అక్కడే విదేశాల్లో ఉండేటటువంటి పరిస్థితుల వల్ల అనుకూలించకపోవడమో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకు కూడా సరైన ఉద్యోగ అవకాశాలు అయితే కనబడటం లేదు. ఉన్న వాటిలో అడ్జస్ట్‌మెంట్ అవ్వాల్సిన పరిస్థితి కనపడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చినటువంటి ఉద్యోగాలు చేసుకోవాలి తప్ప ఏదో అలాంటి కంపెనీలో రావాలి, అంత జీతం రావాలని ఎదురు చూస్తూ ఉంటే గనక